ఇప్పుడు ఈయన వరల్డ్ వార్ 2 అప్పుడు బ్రిటిష్కి మన ఇండియన్ ఆర్మీ ట్రూప్స్ హెల్ప్గా పంపించాడు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు నాకు గట్ట తగాదాలు ఉన్నాయండి. బయట రోడ్ ఎవడో వచ్చి నాతో గొడవ పడుతున్నాడు, మీరు నేను ఒకటే ముందుకెళ్తాం, తర్వాత వచ్చినాక ఉన్నాయి చూసుకుంటాం. అప్పుడు తర్వాత వచ్చినాక ఏం జరిగిద్ది? అరే బాబు, నీకు నాకు ఎన్ని గొడవలు ఉన్నాయి, ఇద్దరం కలిసిపోయాం కదా, పోయిన జరిగిన ఏదో మర్చిపోదాం, ఇగో ఇది 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 నాది అని కూర్చుంటాం. లేలే అట్లా కాదంట, ఫ్రీడమ్ ఇవ్వరంట. వరల్డ్ వార్ 2 వచ్చినాక మనం సోల్జర్స్ని వరల్డ్ వార్ 2 అయిపోయాక ఒకవేళ బ్రిటిష్ కనుక గెలిస్తే వరల్డ్ వార్లో మనకి ఫ్రీడమ్ ఇవ్వాలి అనే పాయింట్ మీద మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ని పంపించుంటే ఓకే, కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వండి, మా వాళ్ళు మీకు వచ్చి హెల్ప్ చేస్తారు. ఆయన లాయర్, ఈజ్ బ్యారిస్టర్. అప్పట్లోనే ఆయన యూరోప్ వెళ్ళి చదువుకున్నాడు గాంధీ. ఇంత చదువుకున్నాడు, అప్పట్లోనే భూమి బదులయ్యే రేంజ్ లో చదువుకున్న వ్యక్తి ఈ మాత్రం ఇంత చిన్న డీల్ బ్రేక్ చేయలేడా బ్రిటిష్ వాళ్ళతోటి? అంటే మనోళ్ళు వెళ్ళి అక్కడ సావాలి కానీ ఈయన నెహ్రూ మాత్రం ఇక్కడ కూర్చొని చిల్ అవుతారు, ఇక్కడ రాజకీయాలు చేసుకుంటా కూర్చుంటారు. ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ, సుభాష్ చంద్ర బోస్ గారు ఆయన్ని కోల్కతాలో ఆయన మీద నిఘా పెట్టి, ఆయనకి ఇప్పుడైనా కెమెరాలు, సర్వేలెన్స్, దూరం నుంచి చూట్టాలు, స్నైపింగ్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ అప్పట్లో లిటరల్లీ ఆయన ఇంట్లోకి వెళ్ళే పని మనిషితో సహా ప్రతి ఒక్కళ్ళు స్పైలు ఉండేవాళ్ళు. అంత సీక్రెట్ గా ఆయన మీద సర్వేలెన్స్ జరుగుతున్నా కూడా ఆయన ఇంట్లో నుంచి తప్పించుకొని సుభాష్ చంద్ర బోస్ గారు ఆల్ ద వే బై రోడ్ ఇండియా నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మొత్తం తిరిగి ఆయన జర్మనీ పోయాడు. జర్మనీ పోయి హిట్లర్ని కలిసి, అదో పెద్ద కథ. హిట్లర్కి ఫ్యూజ్ అవుట్, హిట్లర్ని చూస్తే వరల్డ్ మొత్తానికి ఫ్యూజ్ అవుట్. హిట్లర్కి ఫ్యూజ్ లో పోగొట్టాడు. ఆ స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటది, ఆ షేక్ హ్యాండ్ స్టోరీ, హిట్లర్ అండ్ సుభాష్ చంద్రబోస్ షేక్ హ్యాండ్ స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటది. అలా సుభాష్ చంద్రబోస్ గారు వెళ్ళి 2 minutes లో నాకు బ్రీఫ్ చేయగలరా? 2 minutes లో సింపుల్ గా చెప్తా వినండి. హిట్లర్ మోస్ట్ వాంటెడ్ పర్సన్ అప్పుడు వరల్డ్ వార్ 2 టైంలో. ఎవరు దొరికితే వాడు వేసేసిన వాడికి అప్పట్లో లైఫ్ టైం, ఈ రోలెక్స్ డైలాగ్ ఉంటుంది చూడండి, వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా అన్నట్టు. హిట్లర్ వేసేసిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా అన్నట్టు బ్రిటిష్ వాడు ఇచ్చాడు ఆప్షన్. ఇన్ని హిట్లర్ వేసేసేదానికి ఎవడు పడితే ఆడు తిరుగుతున్నాడు. స్పైస్ కానివ్వండి, లేకుంటే ఇంకెవరైనా కూడా కానివ్వండి, గూఢచారులు అందరూ తిరుగుతున్నారు. ఈయన వేసేస్తే చాలరు బాబు, లైఫ్ సెట్లు భయంకరంగా డబ్బులు వస్తాయి అని. అలాంటి టైంలో ఇతను బాడీ డూప్స్ పెట్టుకొని మెయింటైన్ చేసేవాడు. సరే, ఎవరో బోస్ అంట ఇండియా నుంచి వచ్చాడు, నేనే డైరెక్ట్గా వెళ్తాం ఎందుకు, ఎవరినో డూప్ను పంపించినా కూడా నడిచిపోద్ది, మనం పెద్ద పిస్తానా అనుకున్నాడు. ఎవరో హిట్లర్ డూప్ను పంపించాడు. డూప్ వచ్చి రాగానే, హాయ్ మిస్టర్ బోస్, హౌ ఆర్ యూ, హౌ డూ యూ డూ అని. సార్ నువ్వు అని, ఎగ్జాక్ట్లీ మరి నువ్వు అనలేదు కానీ, ఓకే ఐఎమ్ సుభాష్ చంద్ర బోస్ ఫ్రమ్ ఇండియా, థ్యాంక్ యూ మీరు నాకు టైం ఇచ్చినందుకు, నన్ను కలిసినందుకు, బట్ నేను మిమ్మల్ని కాదండి, లిటరల్లీ చేతులు జోడించి ఇండియన్ పద్ధతిలో, భారత పద్ధతిలో నేను మిమ్మల్ని కలవడానికి కాదండి వచ్చింది, నేను హిట్లర్ గాని కలవడానికి వచ్చానండి, మీరు వెళ్ళి ఆయన పంపించండి. వీడికి ఫ్యూజ్ అవుట్. వీడు పోయి, సార్ బయట దొరికేసాను సార్, నీకు యాక్టింగ్ రాదు, నువ్వు వేస్ట్, నువ్వు ఎలిమినేట్ అన్నట్టుగా అతన్ని ఎలిమినేట్ చేసి ఇంకొక డూపును పంపించాడు. అట్లా నలుగురు డూపులు పోయినాక కూడా సేమ్ రిపీట్. అయ్యా నిన్ను కాదు సార్, నేను ఆయన పెద్ద ఆయన కలిసేదానికి వచ్చాను. అట్లా ముగ్గురు వెళ్ళిపోయినాక 4th టైం హిట్లర్ వచ్చాడు. వచ్చి జస్ట్ హిట్లర్ నుంచున్నాడు. ఈయన లేచి, హలో మిస్టర్ హిట్లర్, దిస్ ఇస్ బోస్ ఫ్రమ్ ఇండియా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, అంతా బాగుంది, ఐఎమ్ ఇంప్రెస్డ్ మిస్టర్ బోస్, నేను హిట్లర్ అని నువ్వు ఎట్లా పట్టుకున్నావు? బాబు నేను చదువుకున్నాండి, నేనేం తెంగరుండేం కాదు, ఇప్పుడు వరల్డ్ వార్ 2 చేస్తూ వరల్డ్ మొత్తాన్ని భయపెట్టిస్తున్నావు నువ్వు, యు ఆర్ మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అలైవ్, హూ ఇస్ అలైవ్ ఎట్ ద మూమెంట్, అలాంటిది నువ్వెందుకు నాకు వెయిట్ ఇస్తావు, నువ్వెందుకు డైరెక్ట్ గా వచ్చి నన్ను కలుస్తావు, ఎవడో కొనికిస్తా కొత్తగా వచ్చాడని అనుకుంటే? దట్ ఈస్ వాట్ కామన్ సెన్స్ ఈస్. అవునా కాదా? ఎందుకు వస్తారండి? ఇప్పుడు మీరు ఏదో ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు, స్ట్రైట్ అవే CEO వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకోడుగా, సేమ్ అది కామన్ సెన్స్ అనేది ఆయన వాడి హిట్లర్ని నీట్గా పరిచయం చేసుకొని అక్కడ మన ఇండియన్ ట్రూప్స్కి ఫ్రీడమ్ ఇప్పించి మన వాళ్ళంతా హాస్టేజెస్గా ఉన్నారు జర్మనీ ఆర్మీకి. అరే బాబు మా వాళ్ళని అంతా వదిలేసామి నువ్వు, నేను వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి వయా జపాన్ తీసుకొని పోయి ర్యాంగూన్, ఇప్పుడు ఉన్న మయన్మార్ అన్ని అప్పట్లో ర్యాంగూన్ అనేవాళ్ళు, ర్యాంగూన్ మీద నుంచి వెళ్ళి నేను అక్కడ ఐఎన్ఏతో మా ఇండియన్ నేషనల్ ఆర్మీతో ఫైట్ చేసుకుంటాను, నాకు కూడా ఇదే కావాలరా బాబు అన్నట్టు. ఆ ప్రభాస్ సినిమా నువ్వు స్కెచ్ చేసి రావాలేమో, నేను కాలర్ కొన్న షర్ట్ వేసుకొని వచ్చేస్తా అన్నట్టు అంత సింపుల్ గా ఆర్మీ ఫామ్ చేసి
కన్నాలుగా ఖండించాడు బ్రిటిష్ వాళ్ళని. అప్పట్లోనే ఇక్కడి నుంచి జర్మనీ వరకు వెళ్ళి జర్మనీలో హిట్లర్ని కూల్ చేసి అక్కడి నుంచి అక్కడ హోస్టేజెస్గా ఉన్న మన ఆర్మీని తీసుకొచ్చి మళ్ళీ వయా జపాన్గా ఏషియాలోకి మళ్ళీ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి బై వాక్ ఆ పాదయాత్రలో ఎంతో మంది సోల్జర్స్ చనిపోయారు. సోల్జర్స్ అట్లా పాదయాత్ర చేసుకుంటూ వస్తే మనం ఈ సోల్జర్స్ ఎవరండి? ఈ గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళ కోసం పంపించిన వాళ్ళు వీళ్ళే కదా. వీళ్ళు నడుచుకుంటూ వస్తుంటే అప్పటి అఖండ భారతంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు హెలికాప్టర్లో నుంచి బుల్లెట్లు కొట్టేవాళ్ళు వీళ్ళ మీద. ఇప్పుడు చెప్పండి, జాతిపిత ఇది పరిస్థితి.